మన జేఎన్‌టీయూలో చదువుకున్నటువంటి నిఖిత అనే తెలుగు అమ్మాయిని ఆహ్, అంటే ఇది కరెక్ట్‌గా అతను హత్య చేశాడా? చేయలేదా? అనేదైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు గానీ, మీడియా కథనాల ప్రకారం ఏంటంటే, అజయ్ శర్మ అనే అతను చంపేసేసి ఇండియా ఎళ్ళిపోయాడు అన్నట్టు కొన్ని న్యూస్ పేపర్‌లలో అయితే ఉంది. యాక్చువల్‌గా ఈ నిఖిత అనే అమ్మాయి కనపడట్లేదని జెప్పేసి జనరల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా పోస్ట్‌లు పెట్టారట. అయితే ఏంటంటే ఏది 2 తారీఖు ఈ పర్సన్ అజయ్ అనే అతను యాక్చువల్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ కనిపించట్లేదు అని జెప్పేసి ఆయన కంప్లెయింట్ పెట్టాడట. కంప్లెయింట్ పెట్టి ఇమ్మీడియేట్‌గా ఇండియా ఎళ్ళిపోయాడట. సో వీళ్ళెళ్లి ఆ పర్టిక్యులర్ అజయ్ అపార్ట్‌మెంట్‌లో ఎతికితే ఆ అమ్మాయి బాడీ కనిపించింది. కత్తిపోట్లతోటి ఉంది అని జెప్పేసి మీడియాలో న్యూసు. అయితే ఏంటంటే 31 తారీఖు నైటే ఆ అమ్మాయి వాళ్ళ రూమ్‌కెళ్ళింది. మరి ఆ రోజు చంపేసి ఉండొచ్చు. బట్ ఇతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతానికి ఏంటంటే ఇతను ఆబ్వియస్‌లీ అబ్‌స్కాండ్ అయ్యాడు. ఇండియా వచ్చేసాడు. బట్ ఏదేమైనా దీని ద్వారా పేరెంట్స్ కొన్ని లెసన్స్ అని నేర్చుకోవాలండి. ఎందుకంటే కొంత వెస్టర్న్ కల్చర్ అని అనుకుంటారు కానీ, వెస్టర్న్ కల్చర్ ఇప్పుడు ఇండియాకే ఎక్కువొచ్చింది వెస్టర్న్ కన్నా. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్‌లో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఫారెన్‌లో ఎళ్ళిన తర్వాత మీకు పబ్‌లోకెళ్ళాలన్నా గానీ 18 బిలో ఉంటే రానివ్వరు. సినిమా హాల్‌లో 12 బిలో ఉంటే రానివ్వరు. రూల్స్ కొన్ని కొన్ని ఫాలో అవుతారు. కానీ ఇండియాలో గూడా కల్చరు స్లోగా కొంత మారిపోతుంది. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కల్చర్ 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్‌ల నుంచే స్టార్ట్ అయిపోతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పోయి చూస్తే పబ్బుల్లో చిన్న చిన్న వాళ్ళంతా ఎళ్తున్నారు పబ్‌లలోకి. ఎవ్వరు ఆపేది లేదు. ఏజ్ చెక్ చేసేది లేదు. సో, మనం వెస్టర్న్ కల్చర్ బ్యాడ్ అని చెప్పుకుంటా ఉంటాం గానీ, ఆ కల్చరు మన దగ్గరకొస్తుంది అని జెప్పేసి మనం అస్సలు గుర్తించట్లేదు.